హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఒక మల్టీ టాలెంటెడ్ హీరో ఉన్నారు. సో ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజంగా ఆయన డాన్స్ చేయగలరు. అంటే అంటే ఆ డాన్స్‌ని కూడా ఎలా అంటే నిలబెట్టగలరనమాట. డాన్స్ పడిపోతున్న డాన్స్ నిలబెట్టే అంత డాన్స్, అంత పర్ఫార్మెన్స్ మనం ఆల్రెడీ చూసాము. యాక్టింగ్‌లో అయితే చాలా బాగా చేస్తూ ఉంటారు. అండ్ అలాగే చాలా హిడెన్ టాలెంట్స్ కూడా ఉన్నాయని నేను విన్నాను. మరి అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, నిఖిల్ గారు మనతో పాటు ఉన్నారు. బోలెడన్ని విషయాలు ఆయన గురించి, ఆయన కెరియర్ గురించి అడిగి ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్. మీరెలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. సో, నిఖిల్ గారిని మేము యాక్టింగ్ చేస్తున్నప్పుడు చూసాం. చాలా బాగా న్యాచురల్‌గా యాక్ట్ చేస్తున్నారు. చాలా బాగున్నారు. తను ఫస్ట్ సీరియల్‌తోనే అందరిని మెప్పించారు అని చెప్పేసి మేము అప్పుడు అనుకున్నాము. తర్వాత తర్వాత డాన్స్ పెర్ఫార్మన్స్‌కొచ్చేసరికి ఇంత చక్కగా డాన్స్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి అవాక్కయ్యాము. అంటే మీరు యాక్టింగ్ చేయక ముందు ఏమన్నా డాన్స్ నేర్చుకొని ఉన్నారా? అవునండి. నాకు బేసికలీ డాన్సర్ అవ్వాలని చాలా ఆశలుండే. ఓకే. సడెన్‌గా ఆహ్, లైఫ్ ట్రాక్ అనేది మారుతది గదా! మనం హ్మ్. అనుకున్నదంతా ఏదైతే అందరూ ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు. సో, అలా ఇండస్ట్రీకొచ్చాను. సో, దెన్ ఇండస్ట్రీలో కూడా ఈవెంట్స్ ఇలాంటివి ఉన్నప్పుడు డాన్స్ ఉంటది. అది ఇది అని. సో, ఐ జంప్డ్ ఇన్. ఓకే. అలా యాక్టింగ్ యాక్టింగ్‌లోకొచ్చి కూడా తర్వాత వచ్చింది. యాహ్! డాన్స్ చేశారు. సో, అన్ని ఇయర్స్ తర్వాత మీ కల నెరవేరుతుంది, నెరవేరబోతుంది అన్న ఎక్సైట్‌మెంట్‌తో మీరు డాన్స్ పెర్ఫార్మన్స్ చాలా బాగా చేశారు కదా! హ్మ్. సో, ఇంత బాగా డాన్స్ చేస్తున్నప్పుడు ఒక్కసారి మీకేదైనా మనసులో గుర్తొచ్చిన మెమరీ అంటే ఏం గుర్తొచ్చింది ఆ మొమెంట్‌లో? ఆహ్, డాన్స్ గురించి. హ్మ్. మెమోరీస్ అనేది చిన్నప్పుడు నాకు ఏం అవ్వాలనేది అనుకున్నానో అది స్టేజ్‌లో ఎక్కినప్పుడల్లా నేను ఒకటే అనుకుంటా. జస్ట్ థింక్ నువ్వు చిన్నప్పుడు ఏం అవ్వాలనుకున్నావో స్టేజ్ ఈస్ యువర్స్ చింపేసేయి. మొత్తం పెర్ఫార్మన్స్ చింపేసేయి. మంచిగా చేసి వస్తదో పోతదో నాకు అనవసరం. హ్మ్. నువ్వు ఇది నీది. హ్మ్. ఈ ఒక 5 నిమిషాలు ఏం పెర్ఫార్మ్ చేస్తావో అది నీది. హ్మ్. 5 నిమిషాలు నీది మాత్రమే ఎవ్వడు లాక్కోలేడు. నువ్వు హ్మ్. చేసేయి. నీ వల్ల ఎంత అవుద్దో చేసి పడేసేయి. హ్మ్. మరి కావ్య గారితో పెర్ఫార్మ్ చేయడం. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఆ డెడికేషన్‌కి పాపం తను పడ్డ స్ట్రగుల్స్, ఆ పెర్ఫార్మన్సెస్ టైమ్‌లో తనకి చాలా బ్లడ్ క్లాట్స్ అయినాయి. లిఫ్టింగ్స్ అన్నీ చేస్తున్నప్పుడు ఓహ్! చాలా చెయ్యి, లెగ్స్ దగ్గర అంతా. చాలా సఫర్ అయింది. అంటే హెవీ స్టెప్స్ అలా అంటే మనం లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఇలా పట్టి బ్లడ్ క్లాట్ అయిపోద్ది. ఆ! చెయ్యి దగ్గర, దట్టు కాలు దగ్గర. అబ్బాయిలు ఎలా పట్టేసుకుంటే అది అండ్ అసల నిజంగా నాకు ఇప్పుడు జనాలు చెప్తారు, మీరు చాలా ప్రొఫెషనల్‌గా చేస్తారు. మీరు చాలా బాగుంటది." ఆ షోలో కావ్య ఉంది కాబట్టి అంత బాగా చేయగలిగాను నేను. హ్మ్. ఆ సపోర్ట్ ఉంది. అక్కడ నాకొక ఒక నిజం చెప్పాలంటే ఒక ఎంకరేజ్‌మెంట్ తను. హ్మ్. తను లేకపోయుండుంటే ఐ కుడెంట్ హావ్ డన్ సో మచ్. అంటే సో హ్మ్. ఫార్ అంత ఈజీగా, అంత అద్భుతంగా పెర్ఫార్మన్సెస్‌లు నేను చేయలేమేమో అనిపించింది. సో ఓకే. కమింగ్ టు 'శ్రవంతి' సీరియల్. వావ్! చాలా బాగుంది. అంటే చిన్నప్పుడు అందరం కలిసి కూర్చొని 'శ్రవంతి' సీరియల్ చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళము. మళ్ళీ 'శ్రవంతి' ఒక రీక్రియేట్ లాగా ఒక మళ్ళీ కొత్తగా వస్తుంది అని వినంగానే హ్యాపీ ఫీల్ వచ్చింది. యాహ్! దట్టు అలా వెళ్తోంది సీరియల్ కూడా చాలా మంచిగా. సో, ఈ 'శ్రవంతి' సీరియల్‌లో అవకాశం రావడం, ఈ 'శ్రవంతి' సీరియల్‌లో మీరు యాక్ట్ చేయడం మీకెలా అనిపిస్తోంది? యాక్చువల్లీ నాకు నెగెటివ్ షోస్ అంటే చాలా ఇష్టం. ఓకే. రియల్ లైఫ్‌లో కాదు యాక్టింగ్‌లో. ఆ ఒక షేడ్స్ ఉంటాయి. అంటే మనం ఎలా కావాలో మన స్టైల్ మార్చొచ్చు. హ్మ్. యూనో హీరో రాదని కాదు. హ్మ్. ఈ నెగెటివ్స్‌లో నాకొక అనిపిస్తది. మజా అనిపిస్తది. అండ్ దీంట్లో 2 రకాల ఆడతాడు ఈ క్యారెక్టర్ హ్మ్. ఏముందో రిషి అనేది. హీల్ బిహేవ్ పాజిటివ్, హీల్ బిహేవ్ నెగెటివ్. నెగెటివ్. హి ఈస్ హ్మ్. ఎ సాడిస్టిక్ పర్సన్ యాక్చువల్లీ. ఓకే. సో, నాకీ వచ్చినప్పుడు నేను ఏమేమి చేయొచ్చు, ఆహ్, అప్పుడు భరణి గారు 'చీలాసో శ్రవంతిలో' ఏమేమి చేశారు, ఎట్లా అని నేను కూడా ఆయన్ని చూసి, ఓకే. ఈయన ఇలా చేశాడు. నాకొక థాట్ భరణి వస్తది. గారు ఓహ్! అసలు అంటే ఆళ్ళందరూ ఒక సెట్ చేసేసారు. ఇంకా అది ముట్టుకోవడానికి మా వల్ల మేము పడుతున్న బట్ చాలా బా చేస్తున్నారు మీరు గూడా. యాహ్! థాంక్ యూ. సో, ఆ కష్టాలు అవన్నీ చూస్తూ ఇప్పుడు చేయాలి. ఇంకా చేయాలని ఒక కొంచెం డైరెక్టర్‌తో మాట్లాడి ఇంప్రూవైజ్ చేసుకొని, అండ్ టీమ్ కూడా అలాగే సపోర్ట్ చేస్తూ వి ఆర్ డూయింగ్ ఇట్. లెట్స్ సీ. యెస్. నిఖిల్ గారు మామూలుగా సాడిస్టిక్ పర్సన్ అన్నారు గదా! ఈ సీరియల్‌లో వచ్చేసి. అండ్ అలాంటి కైండ్ ఆఫ్ రోల్ అని జెప్పేసి. సో, రియల్ లైఫ్‌లో మీరెప్పుడైనా ఈ జర్నీలో అలాంటి సాడిస్టిక్ పర్సన్‌ని మీరు ఎక్స్‌పీరియన్స్ అయ్యారా? ఫేస్ చేసారా? నా లైఫ్‌లో అలాంటి వ్యక్తిని హ్మ్. చేశా హ్మ్. లేదండి ఎప్పుడు దాకా. లేదా? లేదు. ఎప్పుడు? అంటే ఇప్పటిదాకా నేను కలిసింది 2 రకాల ప్రేమ. ఒకరు మమ్మల్ని
నిజంగా ప్రేమిస్తారు, ఒకళ్ళే అబద్ధంగా దొంగతనంగా ప్రేమిస్తారు. వీళ్ళిద్దరిని కలిసే తప్ప సాడిస్ట్ దొంగతనంగా ప్రేమించిన వాళ్ళు ఎవరు? నా తరపు నుంచి ఇప్పుడు నా వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉంటారు కదా కొంతమంది, సో అడ్వాంటేజ్ తీసుకోవడంలో నేను నమ్మేస్తా, ఈజీగా నమ్మేస్తా. ఇట్లా తర్వాత తెలుసుకుంటారా? ఇప్పుడు వాళ్ళు మోసం చేశారు లేదా ఏదో చేసిన తర్వాత తెలుసుకోను, ఇంకా అప్పుడు వాళ్ళని డైరెక్ట్లీ అవాయిడ్ చేసేస్తా. ఓకే. వాళ్ళు కూడా తెలుస్తుంది, ఇంకా వాళ్ళు ఐ గివ్ దెమ్ ఛాన్స్, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ అంటే మనుషులు కాకుండా ఇంకెవరు తప్పు చేస్తారండి. ఎస్. అప్పుడు కూడా తీసుకోకపోతే ఇంకా మేమే తీసుకోవడం బయట. మరి అదంతే కదా. అంటే నిఖిల్ గారు చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తూ ఉంటారు కదా రియల్ లైఫ్ లో. నిజంగా నేను ఇన్నోసెంట్ కాదు, ఇన్నోసెంట్ అని చెప్పను కానీ ఐఎమ్ వెరీ గుడ్ పర్సన్ బై హార్ట్. నేను కొంచెం నాటి ఇవన్నీ చేస్తా ఉంటా జనాలతో. ఏదైనా నాట్ యూ థింక్ ఏమైనా ఉందా? సెట్ లో అందరికి ఒక మార్క్ ఉంటది చేతిలో, నేను గిల్తా ఉంటా. అండ్ అందరితో కలిసి మెలిసి ఐ కీప్ ఎంజాయింగ్, అండ్ నేను ఆడుకుని పాడుకుని ఐ కీప్ ఎంజాయింగ్. ఓకే. సో కావ్య గారిని ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు మీ మనసులో కలిగిన ఫీలింగ్ ఏంటి? అంటే యాక్ట్రెస్ గా చూసారా, లేకపోతే తిను నా లైఫ్ లో ఉంటే బాగుండు అని చూసారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కావ్య ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్ అండి. తను ఆలోచించే ఒక థాట్స్ కానీ, తను మాట్లాడే మాటలు కానీ క్రిస్పీ అండ్ సింపుల్ అండ్ క్రిస్పీగా ఉంటుంది. అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్కి హ్యాట్స్ ఆఫ్. నిజంగా చాలా చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది, కైండ్ హార్టెడ్, బ్యూటిఫుల్ సోల్ అనొచ్చు. సో అలాంటి వ్యక్తి, అలాంటి అమ్మాయి జనరల్గా చెప్తున్నా, నాకని కాదు, నాలాంటి అబ్బాయికి అలాంటి ఒక వైఫ్ కావాలని చాలా మంది కోరుకుంటారే. ఒక అబ్బాయి, ఈ అమ్మాయి ఇలా రావాలి నాకు. షీఈస్ అ పర్ఫెక్ట్ కైండ్ ఆఫ్ వుమన్. ఓకే. షీఈస్ హోమ్లీ గర్ల్. షీఈస్ హోమ్లీ అండ్ షీఈస్ కంఫర్ట్. అయితే తను చాలా ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా మంది మనం డాన్స్ కాంపిటీషన్ లో ఉన్నప్పుడు చాలా కావ్య యూజ్డ్ టు నాట్ టాక్ సో మచ్. కావ్య మెల్లగా కంఫర్ట్ అవ్వడం స్టార్ట్ అయింది, అందరితో కలిసడం. తను తర్వాత షీ స్టార్టెడ్ బిహేవింగ్ యాజ్ అ కిడ్, అంటే ఒక ఇన్సైడ్ కిడ్ అంటారు, చైల్డిష్ అంటే ఇన్ పాజిటివ్. అందరూ కావ్య ఇలా భలే ఉందే మాట్లాడే అమ్మాయిలో ఒక చైల్డ్ ఉంటారు. షీఈస్ వెరీ innocent, she's very good, she's very matured. అంటే you name it, she's there. సో షీఈస్ అంటే ఒక నిజంగా ఒక అబ్బాయికి ఇలాంటి అమ్మాయి నా లైఫ్ లో రావాలంటే షీఈస్ ద వన్ అనొచ్చు. సో అలా చూసి మీకు ఇంట్రెస్ట్ కలిగింది. ఫస్ట్ టైం చూసినప్పుడు ఏం ఇంప్రెషన్ అవ్వలేదు? దేంట్లో ఇంట్రెస్ట్ అంటే నాకు ఇలాంటి అమ్మాయి కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పాలంటే నా లైఫ్ లో తన ఫ్రెండ్ గా ఉండడమే గొప్ప అండి. అంతేనా? అయ్యో, మీరు అనుకున్నదంతా చాలా దూరంగా ఉంది, బట్ అలాంటి ఒక అమ్మాయి నాకు ఫ్రెండ్ గా, ఒక బెస్ట్ ఫ్రెండ్ గా ఉండడమే చాలా గొప్ప. ఇంకా లవ్ గివ్ అనేది అంటే చాలా మందికి ఒకటి ఉంది, అంటే వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది చాలా మందికి, మీ అభిమానులకు ఉంది. దట్టు మీరు పర్ఫామ్ చేసే కొన్ని షోస్ ఏదైతే ఉన్నాయో, రియల్ కపుల్, రియల్ జోడీ దాంట్లో అంటే ఓకే వీళ్ళు ఫిక్స్ ఇంకా పెళ్లి చేసేసుకుంటున్నారు ఫిక్స్ చేసేసుకున్నారు. సో దానికి మీరు కన్క్లూజన్ ఇవ్వాలి కదా. కంక్లూజన్ అనేది మన చేతిలో లేదండి యాక్చువల్లీ. ఎవరికి ఎవరు కావాలనేది జనాలకి ఇష్టం, అది మేము కలిసి ఉండడం. వి రెస్పెక్ట్ ఇట్ ఎ లాట్. అందుకే మనం కలిసే షో చేస్తాం, కలిసే పిలుస్తారు, కలిసే షో చేస్తాం, మనం అలాగే ఉంటాం. అది జనాలు మమ్మల్ని మాకు ఒక స్థానం ఇచ్చేసారు. సో అది గొప్ప, అది మనకైతే ఇట్స్ వెరీ. అంత లవ్ అండ్ రెస్పెక్ట్ మీకు ఆడియన్స్ నుంచి వస్తున్నప్పుడు, సో కావ్య గారు మీరు ఎప్పుడన్నా మాట్లాడుకుంటున్నప్పుడు, ఇలాంటి డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళు అలా చేస్తున్నారు ఏంటి అనేది ఒక ఏదన్నా థాట్ వచ్చి ఆలోచించి ఇప్పుడు వెళ్ళే చోట్లంతా మీరు కావ్య వారు బాగుంటారు, ఎప్పుడు పెళ్లి అని అడుగుతారు. అది మనకు అలవాటు అయిపోయింది. సో మనము దాని మీద ప్రెషర్ పెట్టుకోవట్లేదు, బికాస్ ఇట్స్ అన్ ఇండస్ట్రీ. జనాలు, పీపుల్ ఆర్ ఇన్నోసెంట్. వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఇలాగే ఉండాలి. నేను కావ్య నచ్చిపోయాం, సో నిఖిల్ కావ్యనే ఉండాలి, ఇంకెవరు రాకుండా వాళ్ళ మైండ్ లో అయిపోయి ఉంటుంది. అది ఆర్ వెరీ ఇన్నోసెంట్. సో నేనేమంటానంటే, మనమే పెళ్లి చేసుకుంటామా అవన్నీ, ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యుయేషన్. మనం ఇప్పటికైతే అలాంటిది ఏం అనుకోలేదు. మ్యారేజ్ గురించి మీరు డిస్కషన్ నేను మ్యారేజ్ చేసి ఇంకా టైం ఉంది, నెమ్మదికి తిరుగుతావు నేను గాలి తిరుగులాగా. అలా ఎందుకు అనుకోవాలి, టైం ఉంది. మా ఇంట్లో ప్రెషర్ అయితే లేదు, నచ్చినప్పుడు చేసుకోమని ఒక ఫ్రీడమ్ ఉంది. సో నాకు నెమ్మదిగా. ఓకే. సో కావ్య గారికి ఏదైనా ఒక ట్యాగ్ ఇవ్వాలంటే ఏమిస్తారు? A beautiful soul actually. ఓకే. #beautiful soul కావ్య, అంతేనా? ఓకే. She's a gem of a person. ఓకే. సో అంటే మామూలుగా మీకు నచ్చే ఫుడ్ తినడం వేరు,
ఎవరికైనా మీకు నచ్చిన వాళ్ళ తినే ఫుడ్ తినడం వేరు. అలా తిన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నాకు అలాంటిది ఏం లేదండి. నేను తొవ్వి తింటా. నాకు ఫుడ్ అంటే ఇష్టం, అది అందరికి తెలుసు యాక్చువల్లీ. ఎస్పెషల్లీ చికెన్, నాన్ వెజ్. ఓకే. నాకు అలా అది ఇది అని లేదు. ఎస్పెషల్లీ నాకు హోమ్ ఫుడ్ అంటే ఇంకా ఇష్టం. ఓకే. అంటే మనం అవుట్‌డోర్ షూట్ చేస్తా ఉంటాం, బయటే తింటా ఉంటాం. సో ఐ మిస్ హోమ్ ఫుడ్. సో నేను చాలా తెచ్చాను ఇవాళ మన హోమ్ ఫుడ్ ట్రై చేయండి. ఖాళీ చేస్తా. యాక్చువల్లీ చాలా మంది ఇండస్ట్రీలో మన ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, లేదా నాకు కో ఆర్టిస్ట్ అమ్మ క్యారెక్టర్స్ ఎనీవన్ క్యాన్, వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇంటి నుంచి వండుకొని తీసుకొస్తారు నా కోసం. ఓకే. ఓ వెజ్ చాలా ఇష్టమా? నాన్ వెజ్ ఇష్టమా? నాకు రెండు ఇష్టం అండి. అలా రెండు అంటే ఇష్టం. చికెన్ ఎక్కువ, నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తా. ఐ లవ్ టు. బట్ ఓకే. హోమ్ అనగానే హోమ్ ఇంటి నుంచి పెరుగు వచ్చిన నేను తింటా. ఓకే. ఓ నాకు పెరుగు అంటే హోమ్ ఫుడ్ ఇస్ హోమ్ ఫుడ్. యెస్. మిస్ అవుతున్నారా బాగా హోమ్ ఫుడ్‌ని? లేదు, వీళ్ళు ఆ లోటుని వీళ్ళందరూ ఫుల్ఫిల్ చేస్తారు. పోన్లేండి, హ్యాపీ. బోర్న్ అండ్ బ్రాట్ అప్ అంతా ఎక్కడ మీది? I was born in Coorg but brought up in Mysore అండి. మైసూర్. ఓకే. And living in India. ఓహ్! అందరూ ఇండియానే. సో, మామూలుగా తెలుగులో అవకాశం మీకొచ్చినప్పుడు ట్రై చేద్దాం అనుకున్నారా? లేదంటే తెలుగులో అవకాశం కోసం ఎప్పుడైనా వెయిట్ చేయడం గాని? ఇట్ వాజ్ అంటే ఇది ఎలా ఉందంటే నేను కన్నడలో సీరియల్ చేస్తున్నప్పుడు దట్ వాజ్ ద లాస్ట్ డే ఆఫ్ మై షూట్. ఆ ఓకే. రోజుకి ఇంకా ఫినిష్. సడన్ గా కాల్ వచ్చి ఈవినింగ్ ఆడిషన్ ఉంది అంటే నేను ఇది గోరింటాకు అనే సీరియల్ కి ఆడిషన్ ఇచ్చాను. హ్మ్. అది అయిన తర్వాత 2-3 months లో దే కాల్డ్ మీ దట్ యు ఆర్ సెలెక్టెడ్, హ్మ్. మీరు హైదరాబాద్ రావాల్సి వస్తుంది. నాకు అప్పుడు కొంచెం తెలుగు వచ్చేది. హ్మ్. ఐ లవ్ టు లెర్న్ లాంగ్వేజెస్. ఓకే. సో అప్పుడు దాకా నాకు తెలుగు ఒక్కటే సరిగా నేర్చుకోలేదు. బికాజ్ నా సరౌండింగ్స్ లో అంతమంది దొరకలేదు నాకు తెలుగు వాళ్ళు. ఓకే. తమిళ్ వస్తుంది, హ్మ్. మలయాళం, మరాఠీ ఐ కెన్ స్పీక్. తెలుగు ఒక్కటి నేర్చుకోలేదు. సో నాకు ఉండే, అరే ఎట్లా రా తెలుగు, నాకు రాదు కదా, ఎట్లా, నాకు భయం ఉండే. హ్మ్. బికాస్ ఏదైనా మిస్ గా అటు ఇటు మాట్లాడితే ఏం అర్థం బూతులు వస్తుందో వచ్చేస్తాయి. ఏం అర్థం వస్తుందో తెలియదు. పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళ ముందు నేను అట్లా ఎలా మాట్లాడతా అనే ఒక దీంట్లో ఉన్నప్పుడు సెలెక్ట్ అయ్యి వచ్చి రియల్ అండి 1.5-2 months లో ఐ స్టార్ట్ టాకింగ్ హోల్ తెలుగు. యెస్. ఇప్పుడు నేను ఫ్లూయెంట్ గా తెలుగు fluent గా. అబ్బాయి లాగానే ఉంటారు చూడడానికి కూడా మీరు. వాళ్ళు అలా నన్ను రిసీవ్ చేసుకున్నారు కాబట్టి నేను ఇలా ఉన్నాను. హ్మ్. లేదంటే హౌ కెన్ ఇట్, అంతే. ఒక్క సైడ్ నుంచి కాదు ఇది. హ్మ్. జనాలు అంత ప్రేమించారు కాబట్టి ఐ బికేమ్ దేర్ సన్, హ్మ్. బ్రదర్ ఆర్ సిస్టర్, వాట్ ఎవర్ ఇట్. యెస్. అంటే ఇన్ని లాంగ్వేజెస్ లో వర్క్ చేశారు కదా మీరు. తెలుగులో చేయడం ఎలా అనిపిస్తుంది? ఎంత డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఫేస్ చేశారా ఇక్కడ? నేను వేరే ప్రాజెక్ట్స్ అన్ని చేశానండి. తెలుగులో సంథింగ్ లైక్ హోమ్, హ్మ్. కమ్ హోమ్, వెల్కమ్ హోమ్ ఓకే. లాగా. నేను చేసిన నిఖిల్, ఏం నిఖిల్. చేసినా నిఖిల్. అదొక ప్రేమ అలా ఫిక్స్ చేసేసారు నాకు. నిఖిల్ ఏం చేసినా నిఖిలే ఇంకా. యెస్. ప్రెజెంట్ ఏ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు? తెలుగు ప్రాజెక్ట్స్ ఏనా లేదంటే వేరే అదర్ లాంగ్వేజెస్ ప్రాజెక్ట్స్? ప్రస్తుతానికి తెలుగులోనే బిజీ ఉన్నానండి. అవునా? వీళ్ళే నన్ను ఫ్రీ చేయట్లేదు సెట్ కాబట్టి అయిపోయారు ఇక్కడ. వీళ్ళు పట్టు పెట్టేసుకున్నారు. సో వీళ్ళు నన్ను ప్రేమించేదాకా నేను ఇక్కడ ఉంటాను. హైదరాబాద్ హోమ్ అయిపోయింది. హోమ్ టౌన్ అయిపోయింది. అయిపోయింది. ఇంకా చెప్పాలంటే మా ఊర్లో ఉన్న ఇల్లు ఇప్పుడు అత్తారు ఇల్లు అయిపోయింది నాకు. మధ్యలో ఫ్రీ ఉన్నప్పుడు ఇటు ఎప్పుడో వెళ్ళొస్తున్నా. వెళ్ళి Yeah. రావడం అలా. సో, ఈ తెలుగు స్టేట్స్ లో అంటే ఏపీ అండ్ తెలంగాణలో మీకు బాగా ఫేవరెట్ ప్లేస్ ఏది? నాకు 2 ప్లేసెస్ ఇష్టం అండి. హ్మ్. అంటే అంటే పర్టిక్యులర్ గా ఈ ప్లేస్ కు మనం వెకేషన్ టైమ్ లో ఈ నేను ప్లేస్ చాలా ప్లేసెస్ చూసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ వెళ్ళాలనుకున్నాను, పాపికొండల అక్కడికి చాలా వెళ్ళాలనుకున్నాను. బాగుంది. నిన్నే భీమవరంలో భీమవరం మొన్న వెళ్ళొచ్చారు. భీమవరం వెళ్ళొచ్చా. యాక్చువల్లీ భీమవరంలో నేను సంక్రాంతికి వెళ్ళాలని అనుకున్నాను. చాలా అక్కడ చాలా బాగుంటుంది. బాగుంటది. అవును. అండ్ నిజంగా నాకు చికెన్ పచ్చడి అంటే ఇష్టం అని అక్కడి నుంచి ఎక్కడెక్కడ నాన్ వెజ్ పికిల్స్ బాగుంటాయి అక్కడ. అవును. వాళ్ళందరూ మొన్న పంపించారు నాకు యాక్చువల్లీ వెళ్ళినప్పుడు. వావ్. ఇంకేం కావాలండి అది నా టేస్ట్. అంతేగా? మనం అనుకుందే నాకు నేను ఆస్తిలు గీస్తే బోర్డు నుంచి 2 రాష్ట్రాల ప్రేమలు ఉన్నాయి. ఇంకేం కావాలి నాకు దాంట్లో? అంతే. మామూలుగా ఫ్రీ టైమ్ లో మీకు బోర్ అనిపించినా లేదంటే కొంచెం సాడ్ గా లోన్లీ ఫీల్ వచ్చినప్పుడు నన్ను ఏదైనా లోన్లీగా ఇస్తేనే కదా అనిపించేది. అంతేనా? వీళ్ళు వదలట్లేదు కదా నన్ను. లోన్లీగా ఉండడానికి ఇవ్వట్లేదు ఎవరు. అవకాశమే లేదు. లేదు. సో ఐఎమ్ హ్యాపీ. హ్మ్. అంటే మన ప్రొడ్యూసర్స్ ఛానల్స్ కావచ్చు, దే కీప్ ఆన్ గివింగ్ మీ వర్క్ విచ్ ఇస్ వెరీ బ్లెస్డ్ అగైన్. అలాగే జనాలు కూడా నన్ను కంటిన్యూస్ గా ప్రేమిస్తున్నారు, ఆదరిస్తున్నారు. దట్ ఈస్ అగైన్ ఎ వెరీ బిగ్ థింగ్. ఓకే. ఇంకేం కావాలి? నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఎందుకు ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటా? జనాలు నన్ను గుర్తించాలి, నేను మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, ఫేమ్ రావాలి.
ఐమ్ డన్, ఐమ్ Yes. డూయింగ్ ఇట్, దే ఆర్ గివింగ్ ఇట్, సింపుల్ as that. గుడ్. చాలు, అయిపోయింది, నా ఆస్తి సంపాదించుకున్నాను. మామూలుగా చాలా మందికి ఉంటుంది ఒక యాక్టర్గా నిలదొక్కుకోవాలన్నప్పుడు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటుంది మనసులో, ఇలాంటి ప్రాజెక్ట్ ఒక్కటి చేయాలి Hmm. అని చెప్పేసి అనిపిస్తుంది. మీకేంటి అది నాకు విలన్ గా సినిమాస్ లో ఎంటర్ అవ్వాలని. మూవీస్ లో? ఓకే. ఎలా అంటే విలనిజం అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ విలనిజం ఉంటుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్ అంటే ఆల్రెడీ చాలా మంది ఉన్నారు, చాలా మంది చేశారు, చేస్తున్నారు. మ్మ్. నాకు విలన్ గా ఎంటర్ అవ్వాలని ఇండస్ట్రీలో చాలా ఇష్టం. అవునా? ఐ డోంట్ నో వై, బట్ అంటే హీరోగా ఆదరించారు ఆడియన్స్, మీరు ఇట్లా విలనిజం చూపిస్తే తట్టుకోగలంటారా? ప్రేమించే వాళ్ళు ఎలా ఉన్నా ప్రేమిస్తారండి, దాంట్లో క్యారెక్టరే కదా, నేను మారట్లేదు కదా, మంచి సేమే కదా, నేను జస్ట్ డూయింగ్ మై వర్క్. సో ఆ వర్క్ లో నాకు ఈ షేడ్, ఇలాంటి షేడ్స్ ఇష్టం. ఓకే. సో యా, ఎందుకంటే చాలా మందిని చూసాను నేను. విజయ్ సేతుపతి గారు, ఫాద్ ఫాజల్, లుక్ ఎట్ దెమ్, దే ఆర్ హీరో ఇన్ దే. అసలు లెజెండ్స్. సో అంటే నాకు ఇంకా నేను ఫిక్స్, ఇంకా నేను హ్యావ్ టు గో యాజ్ అ విలన్ టు ది ఇండస్ట్రీ. ఐఎమ్ హోపింగ్ ఎవరైనా గుర్తు చేసి నన్ను పిలిస్తే ప్లీజ్ తదాస్తు రావాలి మీకు అవకాశం. చూడాలి. సో అలాంటి ప్రాజెక్ట్ చేయడం మీకు ఇష్టం? అంటే మెయిన్లీ పవన్ కళ్యాణ్ గారు అండ్ అల్లు అర్జున్ గారితో. ఓహో. నేను డాన్స్ అనేది నేర్చుకుందే అల్లు అర్జున్ గారు చూసి. అల్లు అర్జున్ గారు, ప్రభుదేవ అండ్ మైకల్ జాక్సన్. సో దీస్ 3 ఆర్ ద ఇన్స్పిరేషన్. అసలు చాలా బాగా ఆ స్టైల్, ఆర్యాలో ఆయన వేసుకున్న స్టెప్స్, బట్టలు గిట్లు, ఐ హావ్ ది సెట్స్. ఇప్పుడు పట్టట్లేదు అంతే తానే. నాకు ఆ షూస్ ఆయన వేసి ఒక డీజే లో స్టైల్ చూపించేది. ఓ లైక్ ఆఫ్టర్ వర్క్ విత్, అప్పుడు నేను ఇండస్ట్రీలో లేను, ఐ హావ్ టు మీట్ హిమ్ అనేది. ఇప్పుడు ఐ హావ్ టు వర్క్ విత్ హిమ్ అనేది. చూద్దాం ఎప్పుడు అవుతుందో. సో ఇండస్ట్రీలో మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే తెలుగులో పర్టికులర్గా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు కదా. ఇప్పటికిప్పుడు అరే ఇలా చిల్ అవుదాం, లేదంటే ఎక్కడికైనా బయటకు వెళ్దాం, లేదంటే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, ఇలా షేర్ చేసుకునే పర్సన్స్ ఎవరైనా ఇమీడియట్ గా మీరు ఫోన్ తీయగానే ఉండే నంబర్ ఎవరిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ సెలబ్రిటీస్ యూఆర్ టాకింగ్ అబౌట్ చాలా మంది ఉన్నారండి. అర్జున్ అంబాటి, అమర్దీప్, మహేష్, మానస్, ఇమ్రాన్. ఓకే. సీరియల్ హీరోస్ అందరు నేమ్స్ చెప్పేస్తున్నారు. సీరియల్ హీరోస్ చెప్పట్లేదు. ఇప్పుడు నాకు ఇలా ఉంది అంటే వస్తారు. అంటే అది అబ్బాయిలకు మాత్రమే అర్థం అవుతుంది. అబ్బాయిల ఫ్రెండ్షిప్ వేరే లెవెలే, వేరే అది. అంతేనా? వేరే లెవెల్. అంటే ఫస్ట్ ఫోన్ చేస్తే ఏంట్రా అంటారు, ఎక్కడరా అంటారు, ఇట్లా అయిపోయిందిరా అంటే అవునా ఎక్కడున్నావు అంటారు. నెక్స్ట్ అంతే, అది వేరే లెవెల్. అది అంటే ఫ్రెండ్షిప్ జరిగేది కొంతమందికి, ఆ కొంతమంది అలాగే ఉండిపోతారు. సో అది డిఫరెంట్ లెవెల్. అది మరి అమర్ గారు బిగ్ బాస్ అంటే రన్నర్, అంటే కొంచెంలో విన్నింగ్ ఛాన్స్ మిస్ అయ్యి సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. సో ఆ మూమెంట్ లో మీరు వెళ్ళి కలిసారా తర్వాత? లేదండి, అక్కడ తెలుసు హడావిడిలో దిల్ బి బిజీ, ఫస్ట్ ఫ్యామిలీస్ అన్నారు, కాల్ చేసి మాట్లాడడం. వి మెట్ ఆల్సో, వి డిడ్ అ షో ఆల్సో. ఓకే ఓకే. ఏంటి ఫీలింగ్, ఏంటి, ఎలా అనిపించింది అంతవరకు రావడం? మరి బిగ్ బాస్ ఇస్ అ షో వేర్ యు గెట్ సంథింగ్ అండ్ యు లూజ్ సంథింగ్. ఓకే. అమర్దీప్ గాని, అర్జున్ అంబాటి, ప్రియాంక కూడా నా ఫ్రెండే అక్కడ. సో వీళ్ళందరూ అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఒక్కరే గెలుస్తారండి. ఆ ట్రోఫీని ఒక్కరే గెలుస్తారు. జనాల ప్రేమ అని కాదు కదా, ఇట్ ఈస్ స్ప్రెడ్ టు ఎవ్రీవన్, అందరికి పంచొచ్చు. సో దెర్ ఇస్ మోర్, స్టిల్ మోర్, ఇట్ ఈస్ అ స్టేజ్. అయిపోయింది, ఆ క్రాస్ అయిపోయింది. ఇప్పుడు నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, యు నో హౌ టు బ్యాలెన్స్ నౌ. యు హావ్ క్రాస్డ్ ద బ్యాలెన్సింగ్ లెవెల్, దెర్ ఇస్ స్టెప్ ఇన్. సో నాకు ఆడు గెలిచిన నేను ఒకేలాగా చూస్తా, ఆడు ఓడిపోయినా ఒకేలాగా చూస్తాను. ఫ్రెండ్స్ అంతే. ట్రోఫీ రాలేదని పెగ్గు తగ్గదుగా, అదే సామెత చెప్పాను. ఓకే. మామూలుగా ఫ్రీ టైంలో ఎవరైనా సరే బుక్ చదవడం, మ్యూజిక్ వినడం అలా చేస్తూ ఉంటారు. ఇలా అడిగితే మళ్ళీ నాకు అసలు ఫ్రీ టైమే లేదండి అంటారేమో మీరు. సో మీరేం చేస్తారు ఫ్రీ టైంలో? ఫస్ట్ నిద్రపోతానండి, ఎంతవరకు సాటిస్ఫై అనిపిస్తుంది అప్పుడు దాకా నిద్రపోతా. లేచిన తర్వాత నాకు ఏం తినాలో అది వండుకుంటా. మీరే వంట? ఐ లవ్ కుకింగ్. ఫ్రీ ఉన్నప్పుడే మళ్ళీ ఒక రౌండ్ ఫోన్ వెళ్తుంది ఇలా, ఎవరెవరు ఫ్రీ ఉన్నారు, ఎవరెవరు బిజీ ఉన్నారు, ఏమేమి ప్లాన్స్ అని. అందరూ బిజీ ఉంటే ఇంక ఇంట్లోనే
నేను ఒక టీవీలో మంచి సినిమా ఏదైనా వేసుకొని, లేదంటే ఆ టైంలో థియేటర్స్లో ఏదైనా సినిమా రిలీజ్ అయితే. ఓకే. మరి న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏమైనా పెట్టుకున్నారా ఈ ఇయర్? న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఒకటే అనుకున్నానండి. ఐఎమ్ నాట్ ఇన్ అ బ్యాడ్ వే, నేను బ్యాడ్ ట్రాక్లో లేను. ఓకే. ఏం చేస్తున్నానో చాలా మంచిగా చేస్తా, గట్టిగా చేస్తా. సో దట్ ఇస్ మై ఓన్ రెజల్యూషన్. అంతే. ఎవ్రీ ఇయర్ అలానే పెట్టుకుంటారా? ఈ ఇయర్ ఏమైనా స్పెషల్గా యాడ్? స్పెషల్గా యాడ్ ఆన్ అనేది ఏం లేదండి. నాకంటే చేసే వర్క్ని మనస్ఫూర్తిగా చేయాలి, చాలా మంచిగా చేయాలి, నా వల్ల ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతానో అంత ఇవ్వాలి. Yes. అసలు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మీ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ఏంటి, అసలు అమ్మ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలని ఉంటుంది వాళ్ళ కోసం. అమ్మ ఇస్ అన్ ఇంటీరియర్ డిజైనర్. ఓ సో అండ్ రైట్ నౌ షీస్ ఎట్ హోమ్, అంటే కొంచెం వేరే వేరే చూసుకుంటా ఉంటారు. ఓకే ఓకే గుడ్. నానా ఇస్ ఇన్ టు మీడియా, ఓ ఈజ్ అ రిపోర్టర్. యా, ఈజ్ అ రిపోర్టర్. ఓ మై, అంటే మా ఫీల్డ్. యా, నాకన్నా ఒక 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఆయనకి. ఎందులో అంటే మీడియా, పేపర్ మీడియా, న్యూస్ ఛానల్. ఓకే ఓకే ఓకే. చాలా అంటే బ్లాక్ అండ్ ఏ వైట్. లాంగ్వేజ్? కన్నడ. కన్నడ లాంగ్వేజ్. ఓకే అండ్ మై బ్రదర్ ఈజ్ ఇన్ టు స్టడీస్, యాక్చువల్లీ ఈజ్ ఇన్ టు డిగ్రీ. ఓకే ఇప్పుడు చదువుకుంటున్నాడు. అండ్ ఈజ్ ఇన్ టు మార్షల్ ఆర్ట్స్, జూడో. ఓకే ఓకే. సో సో అలా జరుగుతుంది ఫ్యామిలీ. అన్న సాఫ్ట్వేర్, అన్నయ్య సాఫ్ట్వేర్. అమ్మాయిలు లేరా? చెల్లెళ్ళు? నో అవుట్ గోయింగ్ అండి, అందరు ఇన్కమింగ్. అయ్యో, అమ్మాయిలు అయితే అవుట్ గోయింగ్. అంతే కదా, ఇప్పుడు నేను కొత్తగా విన్నాను అది. కొత్తగా ఉంటారు కదా. అబ్బో, మీరు తెచ్చుకుంటారులేండి అప్పుడు, అదే ఇన్కమింగ్. అది కూడా ఇన్కమింగ్. బాగుంటుంది. మేబీ ఫ్యూచర్ లో మీకేమైనా అమ్మాయి పుడుతుందేమో పెళ్ళి అయిన తర్వాత. నా కూతురు పుట్టాలని చాలా ఆశగా ఉంది. ఆశగా ఉందా? అయితే నేను బ్లెస్ చేస్తున్నాను. మీరు థ్యాంక్ యూ. అంటే ఎవరైనా మంచి కోరుకుంటే దాన్ని అవ్వాలి అని కోరుకోవడంలో తప్పలేదు కదా. చాలా మంది చెప్తారు అబద్ధాలు చెప్తే ఆడపిల్ల పుడుతుందని. నేను అబద్ధాలే చెప్తా. ఐ డోంట్ కేర్, నాకు ఆడపిల్ల కావాలి. దట్స్ ద మెయిన్ పాయింట్. అంటే ఇప్పటి వరకు చెప్పినవన్నీ ఇదంతా నిజమే. నిజమే కదా. అంటే కన్ఫ్యూజ్ అయిపోయాను నేను. ఇదేంటా? ఎవరు చెప్తారో వాళ్ళ దగ్గర అబద్ధాలు ఆడతారు. ఓహో, అలా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, తిన్నామంటే లేదు తినలేదని వాళ్ళు చెప్పుంటారు కదా. కూతురు పుట్టాలని ఇలా చిన్న చిన్న అబద్ధాలు ఆడితే ఎలా అండి చెప్పండి? పెద్ద పెద్ద ఆడాలి. కొట్టేస్తారండి. అంత రాదు అంటే చిన్నది ఇంకా ఫన్నీగా చేసేస్తాను కానీ పెద్ద పెద్దవి నాకే ప్రెషర్. అది ఒక అబద్ధాలు చెప్పి దాన్ని కవర్ చేయడానికి ఇంకొన్ని 100 చెప్పడం కన్నా నిజం చెప్పి ఉంటారు పోతారు. సో థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు. మీరు ఆ జర్నీ అంతా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మాతో షేర్ చేసుకున్నారు. మరి ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని, మీరు అనుకున్నట్టు మూవీస్ లో మంచి నిజం క్యారెక్టర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ హిట్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో చూసారు కదా నిఖిల్ గారి ఇంటర్వ్యూ. మరిన్ని ఇంటర్వ్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. Until then, keep watching. This is Anusha signing off. Bye bye.